అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడిగా పేర్కొంది. మృతుల్లో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీసు, అలాగే కెనడియన్తో పాటుగా 12 మంది సిబ్బంది ఉన్నట్లుగా తెలిపింది. 24 మంది మెడికల్ విద్యార్థులతో కలిపి మొత్తంగా 265 మంది మరణించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అహ్మదాబాద్ వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారితో మాట్లాడారు మోదీ. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదంలో ఎంతో మంది మరణించారు. అలాగే ఈరోజు మోదీ కూడా అక్కడికి వెళ్లి సందర్శించి బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది, అంటే కుటుంబ సభ్యులతో. సో వారందరికీ కూడా మోదీ ఎలాంటి భరోసాని కల్పించారు? ఏంటి నవీన్ ఓవరాల్ గా డీటెయిల్స్? మోడీ ఇంకా అహ్మదాబాద్లో ఉన్నారు. జరిగినటువంటి ఘటనా స్థలానికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం సరిగా 8:30 గంటల ప్రాంతంలోనే అహ్మదాబాద్కు చేరుకున్నారు. మొదటిగా ఆ విమానం ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందినటువంటి వారందరినీ కూడా అక్కడ ప్రస్తుతం జరిగినటువంటి పరిస్థితులతో పాటు వారి ఆరోగ్యం సంబంధించినటువంటి విషయాలు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వైద్యులతో కూడా ప్రధాని మోడీ మాట్లాడి కూడా తెలుసుకోవడం జరిగింది. వారికి మెరుగైనటువంటి చికిత్స కూడా అందించాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు, అంటే ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్తో పాటు గుజరాత్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కూడా ఒక రివ్యూ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆ రివ్యూ సమావేశంలో జరిగినటువంటి ప్రమాదం సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రతి ఒక్కరు వివరించి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ఇంకా లోతైనటువంటి సమాచారం కూడా సేకరించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులతో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. వారికి ధైర్యం కూడా నింపడం జరిగింది. ఆ విజయ్ రూపానీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మొదటి నుంచి తాను చేసినటువంటి ప్రస్తావన, బీజేపీలో అంత కీలకంగా పనిచేసినటువంటి ఆ వ్యక్తితో పాటు అతనికి ఉన్నటువంటి అనుభవం, ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారు అనే అంశాన్ని కూడా ప్రధాని మోడీ వివరిస్తూ అక్కడ ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పేసి ప్రధాని మోడీ కూడా ఆ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం డివిఆర్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఏటీఎస్ సిబ్బంది కూడా వారు స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ఏటీఎస్ అనేది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఈ టీమ్స్ ఆ డివిఆర్ అనేది పైలట్ ముందర ఉన్నటువంటి భాగంలో ఆ డివిఆర్ అనేది రికార్డ్ అవుతుంది. అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, వారికి సంబంధించినటువంటి మూవ్మెంట్స్ అన్ని కూడా ఆ డివిఆర్లో కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ అవుతాయి. కాబట్టి ఇది ఒక ఎవిడెన్స్గా కూడా మారబోతుంది అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నిన్న రాత్రే ఎన్ఎస్జీ సంబంధించినటువంటి టీమ్స్కి ఈ యొక్క బ్లాక్ బాక్స్ కూడా వారు స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ఈ బ్లాక్ బాక్స్లో 2 ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. ఒకటి ఫ్లైట్ సంబంధించినటువంటి రికార్డింగ్స్ కావచ్చు, మరోవైపు ఎఫ్డిఆర్, దాన్ని ఎఫ్డిఆర్ అంటారు, మరోవైపు సివిఆర్ అనేది కూడా ఇంకొక డివైస్ కూడా ఉంటుంది. ఈ 2 డివైస్లు బ్లాక్ బాక్స్లో కూడా ఉంటాయి. ఈ 2 డివైస్ సంబంధించినటువంటి ఆధారాలతోటే ఇప్పుడు ఈ యొక్క విచారణ అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది. అంటే ఎఫ్డిఆర్ అనేది మొదటిగా ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ఫ్లైట్ స్పీడ్ కావచ్చు, ఎయిర్ స్పీడ్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంజన్ సంబంధించినటువంటి విషయాలు కూడా అందులో ఎఫ్డిఆర్లో రికార్డ్ అవుతాయి. దాంతోపాటు సివిఆర్ అనేది కాక్పిట్ రికార్డింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క డివైస్. ఈ డివైస్లో కో పైలట్తో పాటు పైలట్ ఏటీసీతో మాట్లాడినటువంటి అంశాలు ఈ యొక్క డివైస్ కూడా రికార్డ్ అవుతాయి. కాబట్టి ఇది చాలా కీలకంగా మారబోతుంది. ఈ యొక్క బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అంటే 1000 మీటర్లు కావచ్చు, అంటే 1000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ ఆ ఒక డివైస్ అనేది ఎక్కడ కూడా పేలిపోదు అనేది కూడా ఆ డివైస్ సంబంధించినటువంటి
ఆ నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ సంబంధించినటువంటి డివైస్ ఏదైతుందో ఈ డివైస్ చాలా కీలకంగా మారబోతుంది. అందులో ఉన్నటువంటి రికార్డింగ్స్ కూడా ఇప్పటికే ఢిల్లీ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు డివిఆర్ సంబంధించినటువంటి డివైస్ని అక్కడ ఉన్నటువంటి ఏటీఎస్ గుజరాత్ ఏటీఎస్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆ టీమ్స్ అనేది ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ఉన్నటువంటి డీజీసీఏ కార్యాలయంలో ఆ డివైస్ని కూడా ఓపెన్ చేస్తారు. దాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాతనే ఆ డివైస్లో ఉన్నటువంటి రికార్డింగ్స్ అన్ని కూడా బయట కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా ప్రాసెస్ జరగాలంటే మాత్రం ఖచ్చితంగా 32 గంటల సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి ఏవియేషన్ సంబంధించినటువంటి నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాలు రికార్డింగ్ అంతా కూడా బయటికి వస్తే మాత్రం ఏం జరిగిందనేది కూడా స్పష్టంగా ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఘటన, అక్కడ ఉన్నటువంటి తీవ్రత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ భవనాలు కూలిపోయినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూసాము. ఏ విధంగా ఎంత ఫోర్స్ తోటి ఈ యొక్క భవనాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు అక్కడ పనిచేస్తున్నటువంటి ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వైద్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బందులు వారు ఇంకా క్యాంటీన్లో కొంతమంది భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు అందరూ కూడా కొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. ఒక్కసారిగా శబ్దం రావడం జరిగింది. ఒక్కసారిగా మేమందరం కూడా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాం. కానీ అక్కడ పొగ మంచు కూడా ఎక్కువగా, అంటే ఆ పొగ అలుముకుంది. ఆ పొగ వల్ల మేము శ్వాస తీసుకోలేకపోయాము. చాలా మంది వరకు కొంత ఊపిరాడక ఇబ్బందులు పడ్డామని చెప్పేసి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించినటువంటి విషయం ఒక్కసారి మనం గమనిస్తే ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయినటువంటి 30 సెకండ్లనే ఇది కుప్పకూలిపోయింది. ఆ 2 భవనాలపైనే ఆ ఫ్లైట్ కూడా పడిపోవడం జరిగింది. ఆ ఫ్లైట్లో 1,25,000 లీటర్ల ఇంధనం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి ఆ ఎఫెక్ట్ అనేది ఆ చుట్టుపక్కల దాదాపు కిలోమీటర్ మేర ఆ ఎఫెక్ట్ అనేది కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనం స్క్రీన్ మీద చూసినటువంటి ఆ దృశ్యాలు కూడా గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ బ్లాస్ట్ అయినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి విస్ఫోటం సంబంధించినటువంటి ఎఫెక్ట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు కావచ్చు, అక్కడ నిలిపివేసినటువంటి కార్లు కూడా ఏ విధంగా ధ్వంసమయ్యా, అంటే పూర్తి స్థాయిలో తగలబడ్డాయని కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాని తీవ్రత చూస్తే మనకి ఏ విధంగా ఈ యొక్క బ్లాస్ట్ జరిగిందనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆ ఎవిడెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి టీమ్స్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి బృందాలు కూడా సేకరించాయి. దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బాడీకి సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే మరో 2 బాడీస్ కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలు వారు రికవర్ కూడా చేయడం జరిగింది. ఆ రికవర్ చేసినటువంటి సమయంలో కూడా ఆ బాడీస్ అన్ని కూడా చెల్లాచెదరగా అయినట్టు కూడా మనకి తెలుస్తుంది. అంటే అధికారులు మాత్రం ఇంకా ఈ యొక్క ఆపరేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఆ బాడీస్ని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాయి. వారి డిఎన్ఏ టెస్ట్ల ద్వారానే ఈ యొక్క బాడీస్ని కూడా వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్తామని చెప్పేసి ఆసుపత్రి సివిల్ ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలామంది, అంటే 241 మంది ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. దాంతోపాటు వారే కాకుండా కింద భవనంలో ఉన్నటువంటి ఆ వైద్యులు కావచ్చు, అక్కడ పనిచేస్తున్నటువంటి నర్సులు కావచ్చు, ఇంకా క్యాంటీన్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కావచ్చు, చాలామంది కూడా చనిపోయి ఉంటారు అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. కానీ ఇంకా అఫీషియల్గా ఎంతమంది అనేది కూడా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన అనేది కూడా చేయలేదు. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ దాదాపు కింద ఉన్నటువంటి వారి మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి సోర్స్ ద్వారా అందుతున్నటువంటి ఈ యొక్క సమాచారం. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఇంకా వీరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 4 కలెక్టర్లు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అంటే కార్యక్రమాలు, అంటే డిఎన్ఏ టెస్ట్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వారికి కుటుంబ సభ్యులకి అందాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, వాటన్నిటి కూడా గుజరాత్ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో కూడా అంతా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు కుటుంబ సభ్యులు వారిని చూసేందుకు ఎంతో ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ లోపల ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది లక్ష్మి. ఎందుకంటే లోపల ఆల్రెడీ బాడీస్ అన్ని కూడా ఆసుపత్రి లోపల ఉన్నాయి. కానీ ఆ బాడీస్ని ఐడెంటిఫై చేసేందుకు కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ రావాలంటే కొన్ని గంటల సమయం కూడా పడుతుంది. కాబట్టి ఆ డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాతనే ఆ బాడీస్ని కూడా అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నవీన్.
That's all for now. For more updates, keep watching 99 TV.